నేడు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు. సాయంత్రం శాంతి భద్రతలపై ఎస్పీలతో సమీక్ష, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీ శాఖలపై రివ్యూ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపు నోటిఫికేషన్. రేపటి నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ. ఆగస్టు 30న ఎన్నిక. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఇవాళ సాయంత్రంలోగా కూటమి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మొసలి కలకలం. పొలంలో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలి, భయాందోళనలో స్థానికులు. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రావణ మాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. సోమవారం కావడంతో స్వామివారికి అభిషేకాలు. నేడు లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. ఓబీసీ క్రిమిలేయర్ అంశంపై చర్చించాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్. వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు ప్రతిపాదనలు. చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదన. వచ్చే వారంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం. వయనాడ్లో 7వ రోజు సహాయక చర్యలు. చుర్మలాల్మా, మందక్కైలో రెస్క్యూ ఆపరేషన్. 360 దాటిన మృతులు, 250 మందికి పైగా గల్లంతు. ఎడతెరిపి లేని వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,690. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,570. కేజీ వెండి ధర 90,800. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు. సాగర్ నిండుతూ ఉండడంతో ప్రాజెక్టు నుంచి ఇవాళ నీటి విడుదల. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో భారీ వర్షం. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. జలమయమైన రహదారులు.